Hello students, today we are discuss second year chemistry లో 4 marks questions explain చేస్తున్నాను. దాంట్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్రాగ్స్ ఈక్వేషన్. సో బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది మనకి n లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2d sin theta అని ఉంటుంది. సో డయాగ్రామ్ ఒకసారి చూడండమ్మా. దాంట్లో ప్లేన్ 1 ప్లేన్ 2 ప్లేన్ 3 అని ఉంటుంది. ప్లేన్ 1 ప్లేన్ 2 ప్లేన్ 3. రైట్ సైడ్లో ప్లేన్ 1కి ప్లేన్ 2కి డిఫరెన్సెస్ స్మాల్ డి అని తీసుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఎక్స్రే అనేది మనకి ప్లేన్ 1 మీద పాయింట్ ఓ దగ్గర డైఫ్రాక్షన్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్రే సెకండ్ ప్లేన్ మీద పాయింట్ ఏ దగ్గర డైఫ్రాక్షన్ అయింది. నెక్స్ట్ దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ ఎక్స్రే ట్రావెల్ అండ్ డిస్టెన్స్, సెకండ్ ఎక్స్రే ట్రావెల్ అండ్ డిస్టెన్స్ అనేది మనకి నాట్ ఈక్వల్. అంటే సెకండ్ ఎక్స్రే డిస్టెన్స్ అనేది మనకి మోర్ ట్రావెల్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అంటే మనకి బిఏ ప్లస్ ఏసీ అనే డిస్టెన్స్ మనకి ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి. బ్రాగ్స్ ఈక్వేషన్ n lambda is equal to 2d sin theta. From the above diagram, the first X-ray is diffraction at point A. The second X-ray is diffraction at point A. Second X-ray traveled more distance than first X-ray. The distance between first and second plane is small d. Next, the path differences between the incident radiation is equal to integral multiple of wavelength. అంటే సెకండ్ ఎక్స్రే మోర్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందని చెప్పా కదా, దాంట్లో బిఏ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫ్రమ్ అబౌవ్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్లో మనకి ఓబిఏ అండ్ ఓసిఏ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటారు. ఓబిఏ అండ్ ఓసిఏ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనం అకార్డింగ్ టు అబౌవ్ డయాగ్రామ్ ట్రయాంగిల్ ఓబిఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బిఏ బై ఓఏ, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బిఏ బై స్మాల్ డి. దాని నుంచి బిఏ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా అయింది. సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ కూడా అంతే. ట్రయాంగిల్ ఓసిఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఓఏ, దాని నుంచి ఏసీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా అని రాస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2, 3 బేస్ చేసుకొని ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా, దట్ ఈస్ ఈక్వల్ ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ బ్రాగ్స్ ఈక్వేషన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. దాంట్లో మెయిన్లీ 2 డిఫెక్ట్స్ ఉంటాయి, షార్ట్ కీ డిఫెక్ట్ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఈ షార్ట్ కీ డిఫెక్ట్లో మనకి ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఏ పాయింట్ డిఫెక్ట్. This defect is arises when atom or ion is missing from its normal set in crystal lattice. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక క్రిస్టల్లో మనకి క్యాటియాన్ యానియాన్స్ ఉంటాయి లేదా ఆటమ్స్ ఉంటాయి. అవి అనేది మనకి ఈక్వల్ నెంబర్స్ అనేవి మిస్ అవుతాయి. అంటే ఒక ప్లస్ మిస్ అయితే ఇంకో మైనస్ కూడా మిస్ అవుతాయి, లేదా 2 ప్లస్లు మిస్ అయితే 2 మైనస్లు కూడా మిస్ అవుతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. నెక్స్ట్ హై కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ సిమిలర్ సైజ్ ఆఫ్ క్యాటియానిక్ అండ్ యానియానిక్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్స్ దిస్ డిఫెక్ట్. నెక్స్ట్ పాయింట్, దిస్ డిఫెక్ట్ డెన్సిటీ ఆఫ్ ద క్రిస్టల్ ఈస్ డిక్రీజెస్. ఎగ్జాంపుల్ NaCl, CaCl, AgBr. Next,
ఇలా చూడండి, మనకి జాగ్రత్తగా క్రిస్టల్లో ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఉంటాయి. ఆ ప్లస్ మైనస్లో మనకి యానియాన్ రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా క్యాటియాన్ కూడా రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఇట్ ఈస్ ఆల్సో పాయింట్ డిఫెక్ట్. దిస్ డిఫెక్ట్ ఈస్ అరైజెస్ when an atom or ion is missing from its normal site and occupies interstitial space in lattice. Next, low coordination compounds and large cation and anion size difference compounds exhibits this defect. The density of the crystal is not changed. Example, AgCl, AgI and AgBr. చూడండి జాతక డయాగ్రామ్లో మనకి ప్లస్లు మైనస్లు ఆల్టర్నేట్గా ఉంటాయి. అక్కడ ప్లస్ అనేది మనకి ఉండాల్సిన ప్లేస్లో కన్నా వేరే ప్లేస్లోకి మనకి ఇన్సర్ట్ అవుతుంది. యాక్చువల్గా మనకు అక్కడ రౌండ్ అప్ చేసిన ఎంటీ ప్లేస్లో ఉండాలి, అలా కాకుండా వేరే పక్క ప్లేస్లోకి వెళ్ళిపోయి ప్లస్ అనేది ఆక్యుపై అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్స్టిషియల్ సైట్ అంటారు. సో దిస్ ఈస్ ద Frenkel defect. Okay? So ఈ two concepts very important. Frenkel defect and Schottky defect. Thank you.